ఉన్నత చదువులు చదివిందామే మంచి ఉద్యోగం సాధించి డబ్బు సంపాదించే తెలివితేటలు ఉన్నాయి. పెళ్ళైంది, భర్త పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే ఆమె విలాసవంతంగా జీవించాలన్న కలను సాకారం చేసుకునేందుకు తప్పటడుగులు వేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులనైపోవాలని అనుకుంది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటి? చదివింది బీటెక్, చేస్తోంది దొంగతనం. జల్సాల కోసం అప్పులు చేసిన యువతి, చేసిన అప్పులు తీర్చేందుకు దొంగతనాలు. ఏకంగా బ్యాంకుకే కన్నమెయ్యాలి అని ప్లాన్. యూట్యూబ్ చూసి చోరీ కలపై పట్టు. నలుగురితో దొంగల ముఠా ఏర్పాటు చేసిన యువతి. చోరీ ప్లాన్ బెడిసి కొట్టడంతో కటకటాల పాలు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసి నెల నెలా వచ్చే జీతంతో జీవితంలో సెటిల్ కావాలి అంటే అయ్యే పని కాదు. తప్పుడు పనులు చేసైనా రాయల్ గా బతకాలని అనుకుంది ఆ యువతి. చదువుకు తగ్గ ఉద్యోగం చేయడం నచ్చలేదేమో, దొంగతనాలు చేయడమే వృత్తిగా ఎంచుకుంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టింది. కాకపోతే కాలం కలిసిరాక ఇలా పోలీసులకు దొరికిపోయింది. పోలీసులకు పట్టుబడి ముఖం కనిపించకుండా క్యాప్ కవర్ చేసుకుంటూ పరువు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న ఈ యువతిది జోగులాంబ గద్వాల జిల్లా. హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది. ఈమెకు 2022లో వనపర్తి జిల్లా మెంటపల్లికి చెందిన రాచల జగదీశ్వర్ రెడ్డితో వివాహమైంది. సాధారణ జీవితంలా కాకుండా విలాసవంతంగా బతకాలి అన్నది ఈమె పాలసీ. జల్సాలకు అలవాటు పడింది. రైల్వే శాఖలో టికెట్ కౌంటర్లో ఉద్యోగం ఇప్పిస్తానంటే ఓ వ్యక్తికి 5 లక్షల రూపాయలు ముట్టజెప్పి నిలువునా మోసపోయింది. ఉద్యోగం కాదు కదా, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాలేదు. ప్రైవేటు ఉద్యోగంతో వస్తున్న కొద్దిపాటి ఆదాయంతో తాను ఏమీ చేయలేను అని భావించింది. తాను మోసపోయిన తరహాలోనే ఇతరులను మోసగించాలి అని నిర్ణయించుకుంది. రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తాను అని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 3 నుంచి 6 లక్షల చొప్పున మొత్తం 18 లక్షలు తీసుకుంది. ఆ డబ్బులతో గోవా, బెంగళూరుకు వెళ్లి ఎంజాయ్ చేసింది. తీరా ఉద్యోగం రాకపోవడంతో బాధితులు గత ఏడాది నవంబర్లో ఐజు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఈమెపై ఫిర్యాదు చేశారు. దీంతో విషయాన్ని భర్తకు చెప్పింది. 3 నుంచి తాను తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. అయితే ఆ డబ్బులు చెల్లించాలన్నా, తాను విలాసవంతంగా బతకాలన్నా చోరీలు చేయడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది. ఇళ్లల్లో చోరీ చేస్తే వర్కౌట్ కాదనుకుంది. ఏకంగా బ్యాంకులనే టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా చేసింది. బ్యాంకులను ఎలా కొల్లగొట్టాలో యూట్యూబ్ లో వీడియోలను సైతం చూసినట్టు తెలుస్తోంది. చిన్న చిన్న చోరీలైతే ఎవరి సాయమో అక్కర్లేదు, బ్యాంకులను చోరీ చేయాలి అన్నది టార్గెట్. తనతో పాటు మరో 4-5 ఉంటే తప్ప బ్యాంకులను కొల్లగొట్టడం సాధ్యం కాదు అని తెలుసుకుంది. ఇందుకోసం తన భర్తతో పాటు మెంటపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి, నాగరాజు, గణేష్ కు తన ప్లాన్ గురించి చెప్పింది. మొదట వారంతా భయపడ్డారు. బ్యాంకు లాకర్లలో బ్లాక్ మనీ ఉంటుందని, పోలీసులకు బ్యాంకు వాళ్లకు లింకులుంటాయని, పోలీసులకు పట్టుబడినా తాను చూసుకుంటాను అని చెప్పి అందరినీ ఒప్పించింది. మరి బ్యాంకులో దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా అని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పిందంటే, పోలీసు వాళ్లకు మేము చెప్తాము, ఆల్రెడీ మనం వాళ్ళంతా బ్లాక్ మనీ ఎవరైతే లాకర్లలో పెట్టినో వాళ్ళందరూ పోలీసు వాళ్ళకు, తర్వాత ఇతర అధికారులకంతా వాళ్ళు ములాఖతే ఉన్నది, వాళ్ళకి తెలిసింది. కాబట్టి మనం ప్రణాళిక వేద్దాం, డబ్బు దోసుకుందాం అని చెప్తే వీళ్ళు జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ యొక్క పెదనాన్న కొడుకు భాస్కర్ రెడ్డి, తర్వాత తమ మిత్రులు గణేష్, నాగరాజు అనే ఈయన ఇంకా 3 జమ చేసుకున్నారు. ఈ నాగరాజు ఈ జగదీశ్వర్ రెడ్డి యొక్క ఇల్లు కట్టే మేస్త్రి, ప్లస్ ఈయన కార్ డ్రైవర్ కూడా పనిచేస్తాడు. ఎప్పుడన్నా ఇటువంటి పనులకు ఉంటే ఈ కార్ డ్రైవర్గా కూడా పనిచేయచ్చు అని చెప్పి ఆమె చెప్పడం, ఆమె కార్ డ్రైవింగ్ చేసినందుకు రోజుకు 1000-1500 ఇవ్వడంతో నాగరాజు వీళ్ళతో అసోసియేట్ అయింది. తర్వాత ఈ విషయాలన్నీ తెలవడంతో మొత్తం ఈ 4 ఒక మంచి ప్రణాళిక వేసుకొని, మరి ప్లస్ అంకిత ఆధ్వర్యంలో ప్రణాళిక వేసుకొని ఏ బ్యాంకు కొడదామని ఆలోచించాం. టీం రెడీగా ఉంది, ప్లాన్ కూడా పూర్తయింది. ఇక చోరీ చేయడమే తరువాయి. చోరీ చేసేందుకు ఏ బ్యాంక్ అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవాలి. ఇందుకోసం పలు బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించారు. నారాయణపేట, మరికల్, దేవరకద్ర, వనపర్తిలోని బ్యాంకులను పరిశీలించినా వీలు కాదు అని భావించారు. చివరకు వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకును టార్గెట్ చేశారు. బ్యాంకు వెనక నుంచి ఈజీగా లోపలికి వెళ్లే అవకాశం ఉందని గుర్తించారు. బ్యాంకును దోచేయాలంటే అసలు బిల్డింగ్ ఎలా ఉంటుందో ఓ అవగాహన ఉండాలి కదా. అందుకోసమే బ్యాంకు లోపలి పరిస్థితిని పరిశీలించేందుకు
పథకం ప్రకారం గత నెల 23న ఈ యువతి బ్యాంకుకు వెళ్లి మేనేజర్ను కలిసింది. తనకు లాకర్ కావాలి అని అడిగింది. ఇది నిజమని నమ్మిన మేనేజర్ వివరాలు చెప్పడంతో పాటు లాకర్ గదిని కూడా చూపించాడు. చూసుకొని అమరచింత బ్యాంక్, యూనియన్ బ్యాంకును టార్గెట్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే, అమరచింత ఈ అమ్మాయి అంకిత మొట్టమొదటిసారిగా వచ్చి బ్యాంక్ ఎట్లా ఉంది, లోపల స్ట్రక్చర్ ఎట్లుంటుంది, స్ట్రాంగ్ రూమ్ ఎట్లుంటుందని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంగా బ్యాంక్లోకి వచ్చి బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వచ్చి నేను లాకర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, నాకు స్ట్రాంగ్ రూమ్ లాకర్స్ ఎట్లుంటాయి చూపెట్టండి, ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అడిగితే వాళ్ళు కస్టమరే అనుకొని చెప్పి చూపెట్టడం జరిగింది. అప్పుడే ఈమె ప్రణాళిక వేసుకున్నది. ఈ బ్యాంకు బ్యాక్ సైడ్ ఎట్లుంది, ఫ్రంట్ సైడ్ ఎట్లున్నాయి, సీసీటీవీ కెమెరాలు ఎట్లున్నాయి అన్నీ అమ్మాయి ఒక మంచిగా స్కాన్ చేసుకున్నది అన్నట్టు చూపుతోని. ఓహో ఇదంతా ఈ స్ట్రక్చర్ ఉందని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ తన భర్తకు, ఈ భాస్కర్ రెడ్డి బావకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొదట గత నెల 25న చోరీ చేయాలి అని భావించినా వీలు కాకపోవడంతో వెనుదిరిగారు. తిరిగి 27న అర్ధరాత్రి బ్యాంకు వెనుక కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో తమ కదలికలు రికార్డు కాకుండా వైర్లు కట్ చేయడంతో పాటు డీవీఆర్ ను తీసుకెళ్లి ధ్వంసం చేశారు. తమతో పాటు తెచ్చుకున్న గడ్డపార, మంకీ స్పానర్, ఐరన్ పైప్లతో స్ట్రాంగ్ రూమ్ డోర్ పగలగొట్టారు. లాకర్ గదిని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా హ్యాండిల్ విరిగిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా లాకర్లు ఓపెన్ కాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. వరుసగా 2 రోజుల సెలవుల అనంతరం 30న మేనేజర్ సిబ్బందికి బ్యాంకుకు వచ్చే వరకు చోరీ యత్నం జరిగిందనే విషయం తెలియలేదు. అయితే డబ్బు గాని, విలువైన పత్రాలు గాని చోరీ జరగలేదు అని గుర్తించిన బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు లోతుగా విచారించారు. రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాలలోని ఫుటేజ్ ను పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితుల్ని గుర్తించారు. తమదైన శైలిలో ప్రశ్నిస్తే నిందితులు నేరాన్ని అంగీకరించారు. చోరీ టీం లీడర్ యువతి, ఆమె భర్తతో పాటు సహకరించిన మరో 3 నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి చోరీకి ఉపయోగించిన కారు, బ్యాంకులో చోరీ చేసిన డీవీఆర్ సామాగ్రిని సీజ్ చేశారు. వాళ్ళు ఫలానా మార్గంలో వెళ్తున్నారని చెప్పి తెలిసినప్పుడు ఆ మార్గాన్ని ఇంటర్సెప్ట్ చేసి ఈ నిందితులు 5గురిని పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ నేరాన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది పసుల అంకిత. ఈమె కలుటారం విలేజ్, గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఈమె పాలిటెక్నిక్ చదువుకున్నది, ఇంజనీరింగ్ 3rd ఇయర్ చేస్తుంది. చూసారుగా, ఈజీ మనీ జల్సాలకు అలవాటు పడిన యువతి క్రిమినల్ ఆలోచనలతో ఎలా కటకటాల పాలైందో, తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకక తప్పదు అని మరోసారి ఈ కేసులో రుజువైంది.